గోల్డ్ అనేది నో డౌట్ మంచి ఇన్వెస్ట్మెంట్. అయితే ఆర్నమెంట్స్ లా అంటే గోల్డ్ చైన్, రింగ్, బ్యాంగిల్స్ ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా, లేక డిజిటల్ గోల్డ్ లా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా? డిజిటల్ గోల్డ్ అంటే సావరెన్ గోల్డ్ బాండ్ ఉంది కదా, ఇలా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా? ఈ రెండిట్లో ఏటి మంచిది అనేది ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న డిస్కషన్ రూపంలో తెలుసుకుందాం. మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అంటే మన రూపాయి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ గ్రో అవ్వాలి అంటే ప్లీజ్ ఇలాంటి వీడియోస్కి లైక్ చేస్తూ ఉండండి, మీ తోటి వారితో షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ స్టార్ట్ లెర్నింగ్. రేయ్, నీ ఫోన్లో నా ఫొటోస్ అన్ని డిలీట్ చేసేయ్. ఎందుకు బాస్? ఆ ఫొటోస్ లో నా మెడలో 3 గోల్డ్ చైన్స్ మాత్రమే ఉన్నాయి. మొన్నే బోనస్ వచ్చింది కదా, దాంతో 4 గోల్డ్ చైన్ కొంటా. అప్పుడు 4 గోల్డ్ చైన్లు వేసుకుంటే సేమ్ కేజీఎఫ్ హీరో రాకీ బాయ్ లా ఉంటా కదా. గోల్డ్ గోల్డ్ గోల్డ్, ఐ డోంట్ లైక్ గోల్డ్ బట్ గోల్డ్ లైక్స్ మీ. ఎందుకురా నీకు బంగారం అంటే అంత పిచ్చి? బంగారం ఎందుకు అంటావు ఏంట్రా? బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అది. ఎఫ్డీస్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అప్పుడప్పుడు స్టాక్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. అంతెందుకు, గోల్డ్ ఎప్పుడైనా తగ్గడం చూసావా? అప్పుడప్పుడు కొంచెం తగ్గినా సరే ఎక్కువగా పెరుగుతూనే ఉంటుంది. 5 సంవత్సరాల క్రితం గ్రాము 3,500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 7,350 రూపాయలు ఉంది. 5 సంవత్సరాల్లో డబుల్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. రిస్క్ లేదు, లిక్విడిటీ ఉంది. రేపు పొద్దున్న సడన్ గా డబ్బులు అవసరం వచ్చింది అనుకో, తాకట్టు పెట్టు, అమ్మో డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇంకేం కావాలి చెప్పు? చాలా బాగా చెప్పావురా, నిజమే, నేను కూడా ఒప్పుకుంటా గోల్డ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అని. అయితే నా క్వశ్చన్ కరెక్ట్గా విను, నీకు బంగారం ఆభరణంగా ఇష్టమా లేక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లా ఇష్టమా? అయితే నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను చూడు. నాకు బంగారం సగం ఆభరణంగా సగం ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ గా ఇష్టం. అయినా ఎందుకు అడిగావు? ఏం లేదురా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఫిజికల్ గోల్డ్ అనేది పాత పద్ధతి. ఫిజికల్ గోల్డ్ కన్నా డిజిటల్ సర్టిఫికేట్ ఫామ్లో అంటే ఎస్జీబీ సావరెన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఇప్పుడు కొత్త పద్ధతి. అయితే నీకు కూడా బోనస్ వచ్చింది కదా, దాంతో ఎస్జీబీ కొనుక్కొని మెడలో వేసుకో. నీ దిక్కు మెరుస్తుందో నా దిక్కు మెరుస్తుందో చూసుకుందాం. ఎటకారమా? అది ఎలా అవుతుందిరా? ఎస్జీబీ అనేది ఒక గోల్డ్ బాండ్, సో అది డిజిటల్ ఫామ్లో మన డీమ్యాట్ అకౌంట్లో ఎక్కడో ఉంటుంది. అది తీసుకొచ్చి మెడలో వేసుకోమంటావు, అది ఎలా కుదురుతుంది? తెలుసు అదే చెప్తున్నా. ఫిజికల్ గోల్డ్ కొంటే అందరికీ చూపించుకోవచ్చు, ఎస్జీబీ మెడలో వేసుకుని తిరగలేం కదా. అరే నువ్వు మళ్ళీ గోల్డ్ని ఆర్నమెంట్లా అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లా మిక్స్ చేసేస్తున్నావు. అది వేరు ఇది వేరు. సరే ఇప్పుడు చెప్తా, జాగ్రత్తగా విను. మొదటిసారి నువ్వు గోల్డ్ కొంటున్నావు అనుకో, చైన్ లాగో రింగ్ లాగో కొనుక్కో. నీ భార్యకి, తల్లిదండ్రులకి, పిల్లలకి ఎవరికి ఎలా ఇష్టమైతే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అది చేసి ఇచ్చేయి, తప్పులేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికో లేక నాన్నకో లేక నీ భార్యకో నువ్వు తులం బంగారం పెట్టి ఒక చైన్ చేయిద్దాం అనుకుంటున్నావు. కానీ వాళ్ళకి చైన్స్ వేసుకోవడం ఇష్టం లేదు, వాళ్ళకి ఆల్రెడీ చైన్స్ ఉన్నాయి. నువ్వు బంగారం వాల్యూ పెరుగుతుంది కదా అని చెప్పి చైన్ రూపంలో బంగారం కొనేస్తావు, దాన్ని వాళ్ళు వేసుకోరు. ఇంట్లో పెడితే దొంగల భయం ఉంటుంది కదా అని చెప్పి దానికి మళ్ళీ లాకర్ రెంట్లో తీసుకొని అందులో పెట్టుకుంటావు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొంటూ ఉంటావు, లాకర్లో పెడుతూ ఉంటావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అవునవును, అర్థమైంది. అవసరమైనంత ఫిజికల్ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కొని మిగిలిన డబ్బులంతా ఎస్జీబీ లాంటి డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయమంటున్నాం. అయినా ముందు ఇది చెప్పు, ఒకవేళ గోల్డ్ 10% పెరిగింది అనుకో, నీ దగ్గర ఉన్న బాండ్స్ కూడా 10% పెరుగుతాయి, నా దగ్గర ఉన్న ఫిజికల్ గోల్డ్ కూడా 10% పెరుగుతాయి. మరి రెండింటికి తేడా ఏముందిరా? ఓహో, ఎస్జీబీలో ఇన్వెస్ట్ చేస్తే సపరేట్గా ఇయర్లీ 2.5% అడిషనల్ ఇంట్రెస్ట్ వస్తుందని నీకు తెలియదు అనమాట. ఎక్స్ట్రా 2.5%? అదెలా? అయినా అదేదో బాండ్ ఏదో అన్నావు కదా, ఇప్పుడు ఈ 2.5% కోసం బాండ్స్ లో పెట్టి రిస్క్ చేయడం అవసరం అంటావా? ఓహో, అయితే నీకు పూర్తిగా ఎస్జీబీ గురించి తెలియదు అన్నమాట. సరే చెప్తాను, జాగ్రత్తగా విను. ఫ్రెండ్స్ మీరు కూడా జాగ్రత్తగా వినండి, ఎస్జీబీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఆ లైక్ చేశారా లేదా? సరే, ఎస్జీబీ అదే సావరెన్ గోల్డ్ బాండ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇష్యూ చేస్తుందండి. మనం గవర్నమెంట్కే డబ్బులు ఇస్తున్నట్లు, సో నో రిస్క్ కదా. ఇప్పుడు సే ఫర్ సపోజ్ గ్రామ్ బంగారం ధర 7,550 ఉందనుకోండి, ఒక 50 రూపాయలు తక్కువకే వాళ్ళు గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. సే ఫర్ సపోజ్ నువ్వు 10 గ్రామ్స్ గోల్డ్ కొంటున్నావు అనుకో, నువ్వు 75,000 రూపీస్ కట్టేస్తున్నావు గవర్నమెంట్కి. నీకు బదులుగా 10 గ్రామ్స్ గోల్డ్ పేరు మీద బాండ్ వస్తుంది అనమాట. గవర్నమెంటే ఇష్యూ చేస్తుంది ఈ బాండ్ని. మెచ్యూరిటీ పీరియడ్ 8 years. సో 8 years తర్వాత సే ఫర్ సపోజ్ గోల్డ్ గ్రామ్కి
20,000 రూపీస్ అయిపోయింది అనుకో, ఈ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చేస్తే నీకు 20,000 రూపీస్ ఇంటూ 10 గ్రామ్స్ కదా, సో 2,00,000 రూపీస్ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఈ డబ్బులు కూడా గవర్నమెంటే ఇస్తుంది, సో నో రిస్క్. నువ్వు గవర్నమెంట్కి డబ్బులు ఇస్తున్నావు, గవర్నమెంట్ తిరిగి నీకు డబ్బులు ఇచ్చేస్తుంది, నో రిస్క్. అండ్ గెస్ వాట్, ఈ 2,00,000 రూపీస్ మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదో బెనిఫిట్ కూడా ఉంది. 2,00,000 రూపీస్లో ₹1 కూడా తగ్గకుండా నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. జిఎస్టీ అని అది ఇది ఏమీ ఉండదన్నమాట. ఇంకొకటి, ఈ లోపల ఈ 8 సంవత్సరాలు కూడా ఎవ్రీ ఇయర్ 2.5% ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది నీకు. ఇదే క్యాలిక్యులేట్ చేసుకుంటే 2.5 ఇంటూ 8 ఇయర్స్ ఎంత, 20% రిటర్న్స్ ఇక్కడి నుంచే వచ్చేస్తుంది కదా. పైగా ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ కలిపి ఇస్తున్న బాండ్ కాబట్టి ఏ పార్టీ పవర్లో ఉన్నా సరే సంబంధం లేకుండా నీకు రావాల్సిన డబ్బులు నీకు వచ్చేస్తాయండి. ఇప్పుడు చెప్పు, రిస్క్ ఉందా? లేదు. అవును, అదేదో 8 years మెచ్యూరిటీ అన్నావు కదా, అదేంటి? బాగా అడిగావు. నార్మల్గా ఈ ఎస్జీబీ తాలూకా మెచ్యూరిటీ పీరియడ్ 8 years. అంటే నీ బాండ్ 8 years తర్వాత అమ్ముకోవడం అవుతుందన్నమాట. అయితే 5 years కంప్లీట్ అయ్యాక కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఒక పోర్టల్ ద్వారా నీ బాండ్ని అమ్ముకోవచ్చు. అయితే గ్రామ్కి 150 రూపీస్ అలా కట్ అవుతుంది. అయితే ఇది బాగా గుర్తుపెట్టుకో, 8 years వరకు ఉంచితే నీ మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం మీద నో ట్యాక్స్. బట్ 5 yearsకే అమ్మేస్తే మాత్రం ఒకటి నీకు 150 రూపీస్ పర్ గ్రామ్ తగ్గుతుంది, అండ్ నీ మొత్తం రిటర్న్స్ మీద ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పాయింట్కి వచ్చావు. గోల్డ్ కొన్న నెక్స్ట్ డే డబ్బులు అవసరం వచ్చింది అనుకో, నా గోల్డ్ చైన్ తాకట్టు పెట్టు, అమ్ము, డబ్బులు తెచ్చుకోవచ్చు. నీ ఎస్జీబీ అయితే 8 years వరకు వెయిట్ చేయాలి. ఎలా లేకపోయిన పాయింట్, దెబ్బ అదుర్స్ కదా. అంత లేదు బాబు, 5 years కన్నా ముందు కూడా డబ్బులు బాగా అవసరం వచ్చి అమ్మేసుకోవాలనుకుంటే ఈ బాండ్ని సెకండరీ మార్కెట్లో అమ్ముకోవచ్చు. అయితే అక్కడ కొంచెం లిక్విడిటీ తక్కువ ఉంటుంది. మనం అనుకున్న ప్రైస్కి బయర్స్ దొరకడానికి టైం పట్టచ్చు, లేకపోతే వెంటనే అమ్మేయాలనుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కి అమ్మేసుకోవాల్సిన అవసరం రావచ్చు. లిక్విడిటీ ప్రాబ్లం కొంచెం ఉంది, నేను ఒప్పుకుంటా. బట్ అది ఉన్నా సరే అమ్మేసుకోవడం అయితే అయిపోతుందన్నమాట, అమ్మేసుకోవచ్చు. ఇంకా తాకట్టు గురించి అంటావా, నీ ఫిజికల్ గోల్డ్ని షాప్స్లోనో బ్యాంక్స్లోనో ఎలా తాకట్టు పెట్టుకొని లోన్స్ తీసుకుంటావో ఈ ఎస్జీబీని కూడా కొలాటరల్లా పెట్టుకొని బ్యాంక్స్కి వెళ్ళి లోన్ తీసుకోవచ్చు. తక్కువ ఇంట్రెస్ట్కే వస్తాయి నీకు లోన్స్. నువ్వు ఎంత చెప్పినా సరే నా బోనస్తో నేను గోల్డ్ చైనే కొంటా, అమ్మాయిల ముందు స్టైలే కొడతా. నాకు ఈ బాండ్స్ ఇవన్నీ అర్థం కాదురా బాబు. నీ ఇష్టం రా, నేను మాత్రం నా దగ్గర ఉన్న బోనస్ ₹1,00,000తో ఎస్జీబీఏ కొనుక్కుంటా. సరే, అయితే సవాల్ చేస్తున్నా, 8 సంవత్సరాల తర్వాత నీ ఎస్జీబీ అమ్మితే ఎంత వస్తుందో, నా గోల్డ్ చైన్ అమ్మితే ఎంత వస్తుందో చూసుకుందాం. ఓకే, అయితే నీ ఇష్టం. మరి 8 years తర్వాత కలుద్దాం. హాయ్ రా, అర్జెంట్గా ఒక 2.5 లక్షలు కావాలరా, ఇవ్వగలవా? కరెక్ట్ టైంకి వచ్చావురా, నిన్ననే నేను గుర్తు చేసుకున్నాను. మనం 8 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసుకున్నాం కదా గోల్డ్లో. నేను ఎస్జీబీలో పెట్టుకున్నాను, నువ్వేమో ఫిజికల్ గోల్డ్లో పెట్టుకున్నావు. ఆ 8 years తాలూకా మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయింది. నా ఎస్జీబీ అదే ఆ బాండ్ని అమ్మేస్తే 2.5 lakh రూపీస్ వచ్చింది. నీకు ఎలాగో అవసరం అంటున్నావు కాబట్టి నీకు ట్రాన్స్ఫర్ చేసేస్తానులే. బాగా గుర్తు చేసావురా. నువ్వు ఎస్జీబీ కొన్నప్పుడు నేను గోల్డ్ చైన్ కొన్నాను కదా, అది లాకర్లో ఉంది. పద, అది పట్టుకెళ్ళి షాప్లో అమ్మి డబ్బులు తెచ్చుకుందాం. ఏమరా, ఎంత వస్తుంది అన్నాడు? షాప్ ఓడు నా గోల్డ్ చైన్ కి 1,80,000 ఇస్తాను అంటున్నాడు. మరి ఎస్జీబీ కూడా అమ్మేసి ఉంటావు కదా, నీకెంత వచ్చింది? నాకు లంసమ్ అమౌంట్ 2.5 lakh రూపీస్ వచ్చింది, అండ్ ఈ ఇంట్రెస్ట్లన్నీ కలిపితే 20,000 రూపీస్ వచ్చింది. సో 2.7 lakh రూపీస్ వచ్చినట్టు అనమాట. అంటే నీకు నాకన్నా ఇంచుమించు ₹1,00,000 తక్కువ వస్తుంది అనమాట. ఇంత డిఫరెన్స్ ఏంట్రా? ఛా, చాలా తప్పు చేశాను రా. నువ్వు చెప్పినప్పుడు వినలేదు. పోనీ ఇప్పుడు వింటాను చెప్పు, నేను కూడా వింటాను, మన రూపాయి ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా వింటారు. క్లియర్గా సింపుల్గా చెప్పురా. రైట్, విను. ఫిజికల్ గోల్డ్ అస్సలు కొనొద్దు అని నేను అనటం లేదు. సరదా కోసం, స్టేటస్ కోసం తప్పకుండా ఉండాల్సినవి కొనుక్కోవచ్చు. లైక్ ఒక మనిషికి ఒక చైన్, ఒక రింగ్, ఒక లాకెట్, అంతవరకు ఓకే. బట్ ఆభరణాల అవసరం లేకపోయినా సరే బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోవడం కోసమే ఇలా ఆభరణాల రూపంలో బంగారం కొనడం మంచిది కాదు అనేది నా ఆలోచన. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు నువ్వు అప్పట్లో 1 lakh రూపీస్ పెట్టి చైన్ కొన్నావు కదా, ఆ బిల్ చూపించు. ఇదిగో ₹1,00,000 తగ్గట్టుగానే ఇచ్చాడు. నేను 4-5 షాపులు తిరిగి ఇక్కడే మంచి రేట్ ఉందని తీసుకున్నా. ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ చూడు,
అప్పుడు గ్రామ్ 7,193 రూపీస్ ఉన్నప్పుడు నీకు ఇంచుమించు 14 గ్రామ్స్ గోల్డ్ రావాలి. బట్ నీకు 11.2 రూపీస్ గోల్డ్ మాత్రమే వచ్చింది. గమనించావా? అవునా, అంత మోసం చేసాడా? మోసం కాదు, ఇప్పుడు చెప్తుంది జాగ్రత్తగా విను. మీ అందరు కూడా జాగ్రత్తగా వినండి. బంగారాన్ని ఒక చైన్లా డిజైన్ చేస్తున్నప్పుడు ఆ మేకింగ్కి కొంచెం బంగారం వేస్ట్ అయిపోతుందని వాళ్ళు అంటున్నారు. వేస్ట్ అయిపోతుందనో అదో ఇదో అని చెప్పి వేస్టేజ్ కమ్ మేకింగ్ ఛార్జెస్ కింద కొంత పర్సంటేజ్ తీసేస్తున్నారు. తరుగు మజూరి అంటారు కదా, ఇదే మేకింగ్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్. బాగా డిజైన్స్ ఎక్కువ ఉన్న వాటికి ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది, తక్కువ డిజైన్ ఉన్న వాటికి తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నీ చైన్ ఉంది కదా, ఈ చైన్కి 20% వేస్టేజ్ కింద యాడ్ చేశారు. అంటే అర్థమైంది. మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఇవన్నీ కలుపుకొని ఒక 20% పోతే బంగారం ఎప్పుడైతే ఒక 20% పెరుగుతుందో అప్పుడే నా డబ్బులు నాకు వచ్చినట్టు అనమాట. అంతేనా? ఎస్, బాగా పట్టేశావురా. నువ్వు ఎక్స్ట్రా 20% అక్కడ కడుతున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు కొన్నప్పుడు ఉన్న బంగారం తాలూకా ధర మినిమం 20% పెరిగితే కానీ నీకు బ్రేక్ ఈవెన్ రాలేనట్టే. ఇంకా ఉంది విను. ఈ 20% యాడ్ చేశాక కూడా మళ్ళీ మొత్తం మీద ఆ ఆర్నమెంట్ మొత్తం మీద 3% జిఎస్టీ వేస్తాడు. ఇవన్నీ కలిపితే 1 lakh ఖర్చు చేసినప్పుడు నీకు 11.2 గ్రామ్స్ వర్త్ గోల్డ్ మాత్రమే వచ్చిందనమాట. నౌ కొన్న 8 years తర్వాత ఇప్పుడు నువ్వు ఈ చైన్ వాడికి ఇచ్చినప్పుడు ఈ 11.2 గ్రామ్స్కి తగ్గ డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నావు నువ్వు? ఆ మేకింగ్, జిఎస్టీ ఇవన్నీ పోగా అట్లీస్ట్ 11.2 గ్రామ్స్ అయినా ఉంటుంది కదా. లేదు, ఇప్పుడు ఈ చైన్ని కరిగిస్తే ఆ ముద్ద 11.2 గ్రామ్స్ ఉండదు, ఎంతో కొంత అరిగిపోతుంది కదా. మీ అబ్బాయికి ఇచ్చామంటున్నావు కాబట్టి 1 గ్రామ్ పోయింది అనుకో, అక్కడ ఇక్కడ ఏదో తిరుగుతుంటాడు, ఇలా చెప్తాడు, పెడతాడు, అన్నీ చేస్తాడు, సో అరిగిపోయింది అనుకో, 1 గ్రామ్ పోయింది అనుకో, సో 10.2 గ్రామ్స్ బంగారం ముద్ద మాత్రమే వస్తుంది. అంతే వస్తుంది అని అనుకొని వాడు 1.8 lakhs అని చెప్పుకుంటాడు. అదే నా ఎస్జీబీ చూడు, అప్పుడు గోల్డ్ రేట్ 7,200 రూపీస్ ఉన్నప్పటికీ నాకు గ్రామ్కి 50 రూపీస్ తగ్గింది. తరుగు, మజూరి, జిఎస్టీ ఇవేమీ లేకుండా నాకు 14 గ్రామ్స్ ఎక్కడా తగ్గకుండా మొత్తం వచ్చేస్తుంది. కాబట్టి నాకు 2.5 lakh రూపీస్ అలా వస్తుంది అనమాట. దీనికి ఎక్స్ట్రాగా నాకు ప్రతి సంవత్సరం 2,500 రూపీస్ వస్తుంది. కాబట్టి ఆ 2,500 రూపీస్ ఇంటూ 8 years అంటే 20,000 రూపీస్ నాకు ఎక్స్ట్రాగా వచ్చింది. సో నా 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఎంత అయింది? 2.7 lakh రూపీస్ అయ్యింది. అయినా ఏం చేస్తాంలే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నుంచైనా ఎస్జీబీలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో మొత్తం చూశారు కదండి. మీకు ఏ డౌట్ ఉన్నా, లేక ఏ క్లారిఫికేషన్ కావాలన్నా, లేక మీరు దీనికి ఒప్పుకోవటం లేదన్నా ఏదైనా సరే కిందన కామెంట్స్లో పెట్టండి. అన్నిటికీ రిప్లైస్ ఇచ్చుకొని కావాలంటే ఒక సపరేట్ వీడియో కూడా చేసుకుందాం దీని సిరీస్లో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండడానికి మన ఈ రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ తోటి వారితో షేర్ చేస్తూ ఉండండి. ప్లీజ్ ఒక లైక్ చేశారా లేదా?